వెల్కమ్ టు మెగానైన్ టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం. ఓ ఇంట్లో చెలరేగిన మంటలు, 6గురిని రక్షించిన ఫైర్ సిబ్బంది. లిక్కర్ కేసులో సిట్ విచారణ వేగవంతం. ఇవాళ సిట్ కస్టడీకి సజ్జల శ్రీధర్ రెడ్డి. హెచ్సియు భూములపై సుప్రీంకోర్టులో విచారణ. చెట్ల నరికివేతపై విచారించనున్న జస్టిస్ గవాయ్ ధర్మాసనం. తెలంగాణ కాంగ్రెస్లో పదవుల చిచ్చు. పీసీసీ చీఫ్పై సంచలన ఆరోపణలు. రైట్, ఇక డీటెయిల్ చూస్తే హైదరాబాద్ పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిగోల్ మసీదు సమీపంలోని ఓ భవనంలో మంటలు చెలరేగాయి. 3వ అంతస్తులో మంటలు అంటుకున్నాయి. 4 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. సమీపంలోని దుకాణాలకు మంటలు చెలరేగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. భవనంలో చిక్కుకున్న 6గురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించి ఆసుపత్రికి తరలించారు. అగ్ని ప్రమాదంతో సమీపంలో పొగలు దట్టంగా అలుముకున్నాయి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది. బుధవారం ఇద్దరిని 6 గంటల పాటు సిట్ ప్రశ్నించింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని ఇవాళ 2వ రోజు కూడా సిట్ విచారించనుంది. ఇవాళ సజ్జల శ్రీధర్ రెడ్డి, దిలీప్ని సిట్ కస్టడీకి తీసుకునుంది. శ్రీధర్ రెడ్డిని 3 రోజుల పాటు, దిలీప్ను 1 రోజు సిట్ ప్రశ్నించనుంది. ఏం కాదు చూడండి. యాదాద్రి జిల్లా బీబీనగర్ వద్ద రైలులో మంటలు చెలరేగాయి. బీబీనగర్ రైల్వే స్టేషన్లో రైలును ఆపిన సిబ్బంది ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. మిర్యాలగూడ నుంచి కాచిగూడ వెళ్తుండే మంటలు చెలరేగాయి. భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి దాటుతుండగా పొగలు అలుముకున్నాయి. గమనించిన ప్రయాణికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి అపాయం జరగలేదు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ వివాదంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు. గత ప్రభుత్వం ఆలయం అభివృద్ధికి నోచుకోలేదని శ్రీనివాస్ ఆరోపించారు. సీఎం రేవంత్ సహకారంతో 76 కోట్ల రూపాయలతో రాజరాజేశ్వరి ఆలయాన్ని అభివృద్ధి చేస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేకే బంద్లకు పిలుపునిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతినిత్యము వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి దేవాలయంలో సుప్రభాతం వేళ నుంచి రాత్రి వరకు కూడా స్వామివారికి జరిగే పూజలు యథాతథంగా జరుగుతాయని చెప్పేటువంటి సందర్భం పదే చెప్తున్నప్పటికీ దేవాలయం మూసివేత అనేది ఉండదు, దేవాలయం బంద్ అనేది ఉండదు. యథావిధిగా దేవాలయం తలుపులు తెరుచుకొని ఉంటుంది. కానీ అభివృద్ధిలో భాగంగా విస్తరణ జరిగినప్పుడు ఆ మండపాన్ని ముట్టుకునే ప్రసక్తి లేదని చెప్పినప్పటికీ మండపానికి ముందు వెనుక ఇరువైపులో కూడా నూతనంగా మంటప నిర్మాణాలు చేయాలని చెప్పని తెలిసే క్రమంలో ఆ నిర్మాణం జరిగినప్పుడు భక్తులకు ఏ విధంగా దర్శనం కల్పించాలనో, అసలు ఇల్లు కట్టుకుంటప్పుడు ఇల్లు ఎవరు అంటారా? ఇది ప్రాక్టికల్గా అడిగే వాళ్ళు కూడా ఒక ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పుడు ఆ ఇంట్లో ఉండి ఇల్లు నిర్మాణం చేసుకోగలుగుతారా? అరే ఆలయ విస్తరణ చేస్తున్నప్పుడు పరంచకట్టలు ఉంటాయి, స్లాపులు వస్తారు. ఇప్పటికే వేలాది మంది భక్తులు వచ్చినప్పుడు ఓసారి తోపునట్టు జరిగినప్పుడు ఇబ్బంది జరగకుండా ప్రతినిత్యం రద్దీతో ఉన్నటువంటి భక్తుల కోసం ఇబ్బంది పడుతున్నటువంటి చూస్తున్నారు వీళ్ళు. ఆలయ నిర్మాణం జరిగేటప్పుడు భక్తులకు అర్జిత సేవలను పౌరాణిక నేపథ్యం ఉన్న భీమేశ్వరాలయంలో జరపాలని చెప్పని శృంగేరి పీఠంలో జరిగినటువంటి నిర్ణయం ప్రకారం ఉంటుందని చెప్పేటువంటి కార్యక్రమం చెప్తే కూడా అరే రాజన్నక పూజలు భీమన్నక అని చెప్పిన వితన్నవాదం తీసుకొని రావడం, ప్రతినిత్యము
వేములవాడ రాజన్న. జూన్ 21న విశాఖపట్నంలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో మోదీ పాల్గొననున్నారు. అందుకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 2 లక్షల మందితో ఘనంగా యోగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. కాళేశ్వరం త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. గణపతి పూజతో పుష్కరాలను తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు దంపతులు ప్రారంభించారు. తెల్లవారుజామున 5:45 మాధవానంద సరస్వతి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పుష్కరాలను ప్రారంభించారు. ఈ పుష్కరాల కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ నెల 26 వరకు 12 రోజుల పాటు సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. సరస్వతి పుష్కర స్నానాలు ప్రారంభం కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. పుష్కర స్నానం చేసి కాళేశ్వర, ముక్తీశ్వర స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. కాళేశ్వరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట కొనసాగుతుంది. పుల్వామా జిల్లాలోని థ్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు తనిఖీలు చేపట్టాయి. నాదిరి గ్రామంలో గాలింపు చేస్తుండగా భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఎదురు కాల్పులో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. జైషే మహమ్మద్ ముఠాకు చెందిన మరో 3 ఉగ్రవాదులు అక్కడే నక్కినట్లు తెలుస్తోంది. అయితే జమ్మూలో 48 గంటల్లో ఇది 2వ ఎన్కౌంటర్. మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. దేవుడి మాన్యాలనే గుటకాయ స్వాహా చేశారు కొందరు పెద్ద మనుషులు. దర్జాగా అందులో నిర్మాణాలు కూడా చేశారు. దీనిపై కలత చెందిన కొందరు కోర్టుకెళ్లారు. దేవాదాయ శాఖకు అనుకూలంగా వచ్చిన సదరు డిపార్ట్మెంట్ మాత్రం రికవరీ చేయడానికి వెనకాడుతోంది. స్వయానా దేవాదాయ శాఖ మంత్రి ఇలాకాలో కోట్లాది రూపాయల దేవుడి భూముల కబ్జాపై మెగా 9 టీవీ స్పెషల్ స్టోరీ. ఆలయాల భూములకు రక్షణ లేకుండా పోయింది. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు దేవుడి భూములను పలహారంగా మెక్కేస్తున్న పరిస్థితి. ఇప్పటికే 21 ఎకరాలకు సంబంధించిన భూమి పూర్తిగా అన్యాక్రాంతమై నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించుకొని చేజిక్కించుకొని వాటిలలో ప్లాట్లు ఏర్పాటు చేసుకొని కొన్ని నిర్మాణాలు చేపట్టారు. కొన్ని ప్లాట్లుగా విక్రయించిన పరిస్థితి. ఇదేంటని చెప్పేసి గత కొన్నేళ్లుగా లోకాయుక్తను కొంతమంది ఆశ్రయించి వాళ్ళు ఫైట్ చేస్తున్న పరిస్థితి. లోకాయుక్త కూడా అసలు పూర్తిగా వరంగల్ దేవాలయాల భూములు ఏం జరుగుతుంది, వాటికి సంబంధించిన వివరాలు కావాలని దేవాదాయ శాఖకు ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళు ఇప్పటికీ పట్టించుకోలేని పరిస్థితి. అసలు పూర్తిగా వరంగల్లో దేవాలయాలకు సంబంధించి ఎన్ని భూములు ఉన్నాయి, ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి, పూర్తిగా వాటి విలువెంత, అసలు జిల్లాలో ఉన్న మంత్రి ఏం చేస్తున్నారు, దేవాలయాల భూములకు రక్షణ కల్పిస్తున్నారా లేకపోతే కబ్జా చేసే వాళ్ళకు ప్రోత్సహించే విధంగా వ్యవహరిస్తున్నారా అని చెప్పేసి ఒక రకమైన చర్చ అయితే సాగుతున్న నేపథ్యంలో పూర్తిగా వరంగల్లో ఉన్న దేవాలయాల భూములు ఎంత, వాటి లెక్కదేశ పనిలో మెగా 9 ముందుకొచ్చింది. అసలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రేటర్ వరంగల్ పరిధిలోని దాదాపు 400 కోట్ల విలువైన దేవాదాయ శాఖ భూములు కబ్జాకోరులకు పలహారంగా మారుతున్నాయి. పాలకుల భయంతో దేవాదాయ శాఖ కూడా కబ్జాలపై నోరు మెదపడానికి వెనకాడుతోంది. ముఖ్యంగా వరంగల్, హనుమకొండ, కాజీపేటలోని ఆలయాల భూములు దర్జాగా కబ్జా చేసి పెద్ద భవనాలు, ఇళ్లు కట్టారు. దేవాదాయ శాఖ అధికారుల లెక్కల ప్రకారం హనుమకొండ పద్మాక్షి ఆలయానికి 72.23 ఎకరాలు, సిద్ధేశ్వర దేవాలయానికి 882, 889, 922 సర్వే నంబర్లలోని 24.03 ఎకరాలు, వీరపిచ్చమాంబ దేవాలయానికి సర్వే నంబర్ 879లో 1.14 ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో 21 ఎకరాలను రాజకీయ పార్టీల లీడర్లు, బిల్డర్లు, విద్యావేత్తల ముసుగులో పలువురు కబ్జా చేశారు. ఇక్కడ గజం భూమి విలువ దాదాపు 50,000 రూపాయల దాకా ఉంది. అంటే ఎకరం దాదాపు 25 కోట్ల రూపాయల దాకా ఉంది. వీటితో పాటు హన్మకొండ రంగనాయక స్వామి ఆలయానికి బ్రాహ్మణవాడ, ములుగు రోడ్, పెద్దగడ్డ ఏరియాల్లో ఉన్న 9.32 ఎకరాలు, వరంగల్ వేణుగోపాల స్వామి గుడికి చెందిన 1.11 ఎకరాలు కబ్జాలో ఉన్నాయి.
వీటి విలువ సైతం దాదాపు 150 కోట్ల రూపాయల దాకా ఉంటుంది. దీంతో పాటు మడికొండ వేణుగోపాలస్వామి ఆలయానికి చెందిన 58 సర్వే నంబర్లో 24 గుంటలు, 59లో 38.5 గుంటలు, 59లో 38.5 గుంటల భూమి కబ్జాలో ఉంది. అలాగే 59/A సర్వే నంబర్లో ఎకరం 29 గుంటలు, 80/Aలో 25 గుంటలు, 80/A/1లో 16 గుంటలు, 80/Bలో 20 గుంటలు, 80/B/1లో 20 గుంటల భూమి కూడా కబ్జా బారిన పడింది. ఇక కాజీపేట మల్లికార్జున స్వామివారికి చెందిన 206 సర్వే నంబర్లో 7 ఎకరాల 8 గుంటల భూమిని కూడా కబ్జా చేశారు. చారిత్రక నేపథ్యం కలిగిన ఊరుగల్లు ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా విలసిల్లుతుంది. త్రినగరి పరిధిలో హన్మకొండ, కాజీపేట, వరంగల్ పరిధిలో శ్రీ భద్రకాళి దేవస్థానం, పద్మాక్షి దేవస్థానం, సిద్ధేశ్వర ఆలయం, మల్లికార్జున స్వామి దేవస్థానం, వేణుగోపాల స్వామి ఆలయం, మెట్టు రామలింగేశ్వర ఆలయంతో పాటు పలు ఆలయాలకు సంబంధించి 100 ఎకరాల్లో భూములు కూడా ఉన్నాయి. ఈ ఆలయాలకు సంబంధించి ఇప్పటికే 21 ఎకరాలకు సంబంధించిన భూములు అన్యాక్రాంతమైంది. కొంతమంది లీజుల పేరుతో కొంతమంది నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి ఇప్పటికే చేజిక్కించుకొని వాటిలో నిర్మాణాలు చేపట్టారు. కొంతమంది అమాయక ప్రజలకు అంటగట్టిన పరిస్థితి. దీనికి ముఖ్య కారణం కూడా ఆలయాలు ఒక చోట ఉండడం, దానికి సంబంధించిన భూములు మరో చోట ఉండడం, వాటి నిర్వహణ కూడా, దానికి పర్యవేక్షణ కూడా ఆలయ అధికారులు పూర్తిగా విస్మరించిన పరిస్థితి నేపథ్యంలో పూర్తిగా ఇది కబ్జాదారులకు అండగా మారింది. ఆసరాగా తీసుకొని వాటిని చేజిక్కించుకొని అమాయకులకు విక్రయించిన పరిస్థితి. ఇంత జరుగుతున్నా కూడా పట్టించుకోవాల్సిన దేవస్థాన అధికారులు, ఆలయ అధికారులు పూర్తిగా వాటిని విస్మరించి కబ్జాదారులకే కొమ్ము కాస్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది సామాజిక కార్యకర్తలతో పాటు స్థానికులు కూడా మా ఆలయాల భూములు కబ్జాకు గురవుతున్నాయి, వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోర్టుతో పాటు లోకాయుక్తను ఆశ్రయించిన పరిస్థితి. లోకాయుక్త కూడా సదరు ఆలయాల భూములు పూర్తిగా ఎంతవరకు ఉన్నాయి ఏందని చెప్పేసి పూర్తిగా సర్వే చేసి నివేదిక ఇవ్వాలని చెప్పేసి దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు నివేదిక ఇచ్చినా కూడా కనీసం వాళ్ళు వాటి బుట్ట దాఖలు చేసిన పరిస్థితి. ఇప్పటికీ 100 కోట్ల భూములు కబ్జాకు గురవుతున్నా కూడా ఆలయ అధికారులు ఈ విధంగా ఉండడం, వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దేవుడి భూముల కబ్జాపై రాష్ట్ర వినియోగదారుల మండలి, కాకతీయ వారసత్వ సంపద పరిరక్షణ వేదిక లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. ఆక్రమణలపై రిపోర్ట్ ఇవ్వాలని జస్టిస్ సివి రాములు ఆదేశించారు. కబ్జాలు నిజమైతే ఆక్రమణలు కూల్చేసి శాశ్వత హద్దులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులతో పాటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ సిబ్బంది కలిసి పలు ఆలయాల భూములను సర్వే చేశారు. దాదాపు 2081 ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్లు లోకాయుక్త న్యాయస్థానానికి 2023 జనవరి 5వ తేదీన రిపోర్ట్ అందించారు. దాదాపు 400 కోట్ల రూపాయల దేవాదాయ భూములు కబ్జా అయినట్లు నివేదికలో తెలిపారు. దేవాలయం ఒక చోటు ఉంటుంది, దానికి సంబంధించిన భూమి ఒక చోటు ఉంటుంది. ఇదే అదునుగా భావించిన కొంతమంది కబ్జాదారులు నకిలీ డాక్యుమెంట్స్తో ఆ భూమిని చెరబట్టారు. వాళ్ళు ఎవరైతే కబ్జా చేసిన భూములు ఉంటాయో వాటిల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏర్పాటు చేశారు, కొన్ని నిర్మాణాలు కూడా జరిగినాయి. సాధారణంగా ఎవరైనా పౌరులు నిర్మాణం కోసం, అనుమతుల కోసం మున్సిపల్ శాఖకి వెళ్తే రైట్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.